హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ఫ్రమ్ హిస్ హోమ్ అండ్ కిచెన్. వన్ మోర్ మినీ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసా. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలండి. అండ్ అందరూ పూజలు ఎలా చేసుకున్నారు అండ్ షాపింగ్స్ ఎలా చేశారు నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఏమీ పర్చేస్ చేయలేదు ఈ ఇయర్. అండ్ నాకైతే బాగా అలవాటనమాట. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయకి ఏదో ఒకటి కొనడం. బట్ ఈ ఇయర్ అయితే ఏమీ కొనలేకపోయాను. బట్ ఏమీ కొనలేకపోయినా ఐ మీన్ గోల్డ్ అండ్ సిల్వర్ కొనలేకపోయినా నేను బయట ఉండేటప్పుడు చీపురి కానీ లేదంటే పసుపు కానీ ఉప్పు కానీ ఇలా కొనుక్కునేదాన్ని అనమాట. సో ఈరోజు అవి కూడా ఏమీ కొనుక్కోవడం అవ్వలేదు. అండ్ అందరూ ఎలా పూజలు చేసుకున్నారో అది షేర్ చేయండి, ఏం కొనుక్కున్నారో అది కూడా షేర్ చేయండి. అండ్ ఈరోజు అయితే నేను ఎలా పూజ చేసుకున్నానో ఇంట్లో చిన్న మినీ బ్లాగ్లు మీతో షేర్ చేస్తున్నా. ఏ అకేషన్ అయినా ఇంట్లో నాకు గడప పూజ చేయడం అలవాటు అనమాట. మెయిన్ అకేషన్స్ మెయిన్ డేస్ రోజు చేస్తాను. ఇదిగోండి ఈరోజు అయితే ఇలా సింపుల్గా గడప పూజ చేసుకొని ఇక అమ్మవారి అంటే గౌరీమాతని కూడా చక్కగా అలంకరించి ఒక పువ్వు వేసి చక్కగా పూజ చేసుకున్నా. అండ్ ఇల్లంతా కూడా ధూపం చూపిస్తాను. ఇంట్లో గడపలకి, మనం పెంచుకున్న ప్లాంట్స్కి, ఇక మనం ద్వారం దగ్గర పెట్టుకున్న దేవతలకి, ఇక తర్వాత దిష్టి కట్టుకుంటాం కదా వాటికి కూడా చక్కగా ధూపం చూపిస్తే ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుందనమాట. సో ఇది అందరికీ తెలిసిన రెమెడీయే. బట్ ఇలా చేస్తే చాలా మంచిది. సో నేను ఎవ్రీడే కూడా చేస్తానన్నమాట ఇలాగా. ఈ పూజ అయితే ఇలా సింపుల్గా కానించేసుకున్నా. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. మన బ్లాగ్స్ వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.